జాబులు ఏం లేవు పెట్టే అక్కడ, అందుకని అక్కడ ఉంటలేము. ఎట్లుంది పరిసరాలు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది, మంచిగా ఉన్నాయి. లోక ఏం లేదు బిడ్డ, అక్కడ చాలా బాగుంది. మాకైతే నచ్చినాయి రూమ్లు, అక్కడ వాతావరణం అంతా నచ్చింది. చేసుకోవడానికి ఇబ్బంది ఉంది, అక్కడ జాబులు ఏం లేవు, బ్రతకడానికి దారి లేదు, ఒక షాపులు లేవు. 10 రూపాయల సౌదా ఇక్కడ అంటే హైదరాబాద్ లో కొంటాం, అక్కడ కొనలేము కూడా. ఏది కొన్నా రేట్లు ఎక్కువ, ఏది కొన్నా రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఆ చిన్న షాప్ సంచారం ఏం లేదా? ఏం లేదు ఎక్కువ. వస్తారంట కొద్ది కొద్దిగా వస్తున్నారు మేడం. రిజిస్ట్రేషన్ అయిపోవడం కానీ బస్సులు అయితే చాలా ఉన్నాయి, బస్సులకు ప్రాబ్లం లేదు, మంచిగా ఉన్నాయి. బస్సులు కూడా బాగానే ఉన్నాయి. రానికి పోవడానికనే ఇబ్బంది గంతే, ఇంకా అంతకు మించి. వెళ్తున్నారా మీరు? వెళ్తున్నా. మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఫ్రీ బస్ లేనప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి? ఇప్పుడైతే పర్వాలేదు. ఫ్రీ బస్ అంటే పరిగెత్తుకుంటూ జాబులు చేసుకుంటున్నాం, అట్లా పర్వాలేదు. ఫ్రీ బస్ అంటే పర్వాలేదు. యాదగిరిగుట్ట వరకు తీర్పు. చాలా ఎక్కువ మాట్లాడితే ప్రజల్లో వస్తున్న అంశాలు ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వంతో పోలిస్తే ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుంది, కొంతవరకు బాగా చూశారనే మాటలు. ఇప్పుడు మాకైతే టీఆర్ఎస్ ఉపయోగపడింది. ముందైతే ఆయననే నాకు డబల్ బెడ్రూమ్ శాంక్షన్ ఆయననే చేసిండు, కేసీఆర్ గారు చేశారు. ప్రతి విషయంలో కానీ నాకు ఆపరేషన్ సిజరీన్ అయినా కానీ ఆయన 3,50,000 నాకు ఇచ్చిండు. ఆయన పేరు ఏందో తెలియదు నాకు, కాదు కేసీఆర్ కి ఇంకా మించి ఉంటాడు అతను, ఆయన పేరు తెలియదు పెట్టే నాకు. ఆయన కూడా చేసిండు చాలా. నాకైతే మా బాబుకైనా నాకైనా హరీష్ రావు చేసిండు 3,85,000 చేసిండు నాకు శాంక్షన్. హరీష్ రావు ఆయన ద్వారా నేను అన్ని మంచిగానే ఉన్నాయి బేటే నాకు, ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు. అయితే ఇప్పుడైతే ఈ కాంగ్రెస్ వచ్చి నుంచి ఏం లేదు బెట్టే, అసలు 22,500 ఇస్తా పింఛన్ అన్నాడు, అవి కూడా లేవు నాన్న. పెన్షన్ ఇస్తా అన్నారు, అదే విధంగా మహిళలకి అవి కూడా లేవు నాన్న. లేదంటే స్కూటీ ఇస్తా అని పిల్లలకి, లేదంటే ఒక తులం బంగారం పరిస్థితి. ఏవి బిడ్డ ఏవి లేవు. మా బాబుకి కూడా 85 కుట్లు పడ్డాయి బిడ్డ, తలకి కింద పడిపోయి. వాడు ఇంట్లోనే, ఇగో ఈయన కాళ్ళు కాలినాయి, ఈయన ఇంట్లోనే. నేను ఏదో చిన్నగా బంగ్లాలలో పని చేసుకొని బ్రతుకుతున్నా బిడ్డ. నాకు ఏం సాయం లేదు ఇప్పటి వరకు అయితే. ఈయన ఎక్కిన నుంచి అయితే నాకు ఏం సాయం లేదు బిడ్డ. సాయం కావాలని నేను అక్కడ వెళ్దాం అనుకుంటున్నా బిడ్డ, ఎవరన్నా సాయపడితే బాగుంటది అనుకుంటున్నా. నేను అందరినీ కనుక్కుంటున్నా కూడా, నాకేమన్నా ఏదైనా షాప్ పెట్టుకుందాం అక్కడ కొల్లూరులో, ఏదైనా షాప్ పెట్టుకుంటే ఏమన్నా డబ్బులు ఇస్తారో ఏమో అంటే అప్లికేషన్ పెట్టుకొని రమ్మా, అక్కడ వెళ్ళి ప్రయత్నించు అని చెప్తున్నారు బేటే. ఏం చేయాలో అర్థమైంటారా? మళ్ళీ కాంగ్రెస్ వస్తుందా లేదంటే బీఆర్ఎస్ వస్తుందా? నాకైతే ఈసారి నమ్మకం అనిపిస్తుంది. ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? అందరూ వెయ్యమో అంటున్నారు, కాంగ్రెస్ గెలిపియమో అంటున్నారు. చాలా మట్టుకైతే అందరి నోళ్ళల్లో అవే వింటున్నాం. ఇది టీఆర్ఎస్, ప్రతి వారు టీఆర్ఎస్ ఆయన గురించే గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ నాకైతే పర్వాలే అమ్మా, నాకు మంచిగా చేసిండు ఆయన కేసీఆర్. ప్రతి దానికి బిడ్డ, మేము ఎలక్షన్లలో తిరిగేటప్పుడు కూడా 500 అయినా కానీ 1000 రూపాయలు కానీ మాకు హాస్పిటల్లో వెళ్ళడానికైనా డబ్బులు సాయం చేసిండు బిడ్డ. ఆయన చాలా బాగుండు. ఆయన ఉన్నప్పుడు అయితే ఏ లోటు లేకుండే, కరెంటు పోలేదు. ఇప్పుడు కరెంటు జీరో వస్తుంది, కానీ అప్పుడప్పుడు కరెంటు పోతుంది నాన్న. సంతోషం అయితే ఉంది, జీరో అయితే సంతోషం ఉంది బిడ్డ. ఇన్ని లాభాలు బేటే ఉన్నాయి ఈయన దగ్గర. ఈయన 3 లాభాలు అయితే వచ్చినాయి బేటే. ఏం లే, మా బాబు నాకు ఒక్కడే బేటే, ఆయనకి ఇంత జాబ్ అయితే సాల్ బేటే. ఇంకా తల వలిగింది, ఎక్కడ పోలేడు. ఉద్యోగం కానీ లేదంటే ప్రభుత్వం నుంచి పిల్లలకి నాకు ఏం లేదు, ఏ సాయం లేదు బేటే. నాకు ఒక్కటే కావాల్సింది బేటే. మేము మా కొల్లూరులో బతకాలంటే ఏదన్నా సాయం కావాలి బేటే. ఇంత డబ్బు సాయం అయితే నేను అక్కడ ఏదన్నా పెట్టుకుంటా అట్లా అని. అంకుల్ నడవలేడు, ఒక దగ్గర కూర్చొని చేయగలుగుతాడు కానీ ఆయన నడవలేడు, అట్లా అని ఇబ్బందిగా ఉంది బేటే. నేను కూడా చాలా బాధలు ఉన్నా బేటే, చెప్పుకుంటే అన్ని పడతాయి నాన్న. చాలా కష్టంగా ఉన్నా, అక్కడ ఉండలేక మళ్ళీ ఇక్కడ రెంట్ తీసుకున్నా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినప్పటికీ ఉండలేక ఇక్కడ రెంట్ తీసుకున్నా. అంటే అక్కడ ఏం లేదు బ్రతకడానికి, నాకు బ్రతకడానికి ఉపయోగం ఇచ్చారు, బ్రతకడానికి ఏం లేదు నాన్న దారి. నాకు గవర్నమెంట్ జాబులు లేవు, అంకుల్కు లేదు, నాకు లేదు, ఆ బాబుకు. వాడైతే చెయ్యలేని పరిస్థితి ఇప్పుడైతే. 25 ఉంది ఏజ్ వాడికి, కానీ వాడు తలవాలి బ్రెయిన్ ఇక్కడ బొక్క మొత్తం తీసేసిండ్రు బిడ్డ, ఓ సైడ్ మొత్తం పడిపోతాడు వాడు, చక్కర వచ్చి. నాకు కావాల్సింది ఒక్కటి బిడ్డ. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితి ఏంటమ్మా? అక్కడ కొల్లూరులోనా, ఇక్కడ ఎక్కడైనా ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాగాలేనప్పుడు వెళ్ళి చూయించుకునేటప్పుడు వాళ్ళే సాయం చేశారు, డబ్బు సాయం చేశారు గవర్నమెంట్ తరఫున. సగం మన ఈడ నిమ్స్ లో చూయించుకున్నాను నేను. ఇప్పటికైతే ఇప్పుడు వెళ్ళలే బెట్టే, అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు వెళ్ళినాము. ఇప్పట్లో ఆయన వచ్చిన నుంచి అయితే మేము వెళ్ళలేము. 3 సంవత్సరాలు నాకు మా బాబుకి ఆపరేషన్ అయ్యి. మా గురించి జర్ర ఆలోచించండి బేబీ, చాలా ఇబ్బందిలో ఉన్నాం బేబీ.